నమస్తే, నేను సిరి. అమెరికాలో చూసుకున్నట్టయితే డొనాల్డ్ ట్రంప్ గారికి ఇంకా ఎలన్ మస్క్ గారికి అయితే భారీ షాక్నైతే ఇస్తూ ఫెడరల్ కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటికి అక్కడ ఏం జరిగిందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే డొనాల్డ్ ట్రంప్ గారు రెండోసారి అధ్యక్ష పదవిని అయితే స్వీకరించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే అంటే రెండోసారి అవ్వడం తర్వాత తను తీసుకుంటున్న నిర్ణయాలు ఒకంత చాలా మందిని బాధ పెడుతున్నట్టు, అంటే వాళ్ళని భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నట్టు వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. అయితే ఇదే క్రమంలో ఫెడరల్ కోర్టు కూడా కొన్ని ఆదేశాలని జారీ చేస్తూ ఉత్తర్వులను కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటారు? ఇది ఏంటంటే ట్రంప్ గారికి ఇంకా ఎలన్ మస్క్ గారు కూడా ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. ట్రంప్ ఎలాన్ మస్క్ అని ఎందుకు కలిపి చెప్తున్నారంటే మీడియాలో ట్రంప్ గెలవడానికి ప్రధాన కారణమైన ఎలాన్ మస్క్ లాంటి దిగ్గజ వ్యాపారవేత్తలు చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఎలాన్ మస్క్ లాంటి కొంతమంది ప్రముఖులు జ్యూస్ సంతతి చెందిన వాళ్ళు. ఏదైతే ఇజ్రాయిల్ వాటిలో అప్పట్లో నాజీస్ ప్రభుత్వం హిట్లర్తో బాగా బాధింపబడ్డారో దానికి సంబంధించిన సంతతిలో అప్పట్లో స్ప్రెడ్ అయ్యి ఎక్కడెక్కడ తలదాచుకున్నారో ఆ సంతతి చెందిన వాళ్ళు చాలా ఇప్పుడు ఈ ఫోను ఇలాంటి ఇన్వెన్షన్లు కూడా వాళ్ళ ద్వారా వచ్చిందని కూడా మనం అందరం వార్తలు చూస్తున్నాం. అయితే ఎప్పుడైనా సరే స్థానికతకి ఇంపార్టెన్స్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ కూడా అంత ఉద్యమం ఉవ్వెత్తులు లేవడానికి కారణం స్థానికతే కదా. మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నీరు మాకు కావాలని కొట్లాటి మరి సాధించుకున్నదే అందుకు. సో అప్పట్లో తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఎంత ఇదిగా ఉండదంటే కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర వాళ్ళు నివసించిన సందర్భంలో అక్కడికి వెళ్ళి తెలంగాణ వాళ్ళు గొడవ పడడము, చాలా ఇష్యూలు జరగడం కూడా మనం చూసాం ఉద్యమం టైంలో. సకల జల సమ్మె అలాంటి విషయాల్లో కొన్ని వార్తలు బయటకు వచ్చాయి, కొన్ని రాలేదు. చాలా పెద్ద పెద్ద గొడవలు కూడా జరిగాయి. నేను అప్పుడు లో ఉన్నాను, ప్రత్యక్షంగా ఒక శాటిలైట్ ఛానల్కి పనిచేస్తున్న సందర్భంలో. సో ఆ ఉద్దేశంతోనే కదా ఇప్పుడు బీఆర్ఎస్ 2 సార్లు ప్రభుత్వం కైవసం చేసుకోవడం కారణం తెలంగాణ సెంటిమెంటే. ఇప్పుడు ట్రంప్ కూడా అమెరికన్ సెంటిమెంట్తోనే ఆయన అయ్యాడు. సో అయినప్పుడు లోకల్కి స్థానికంగా ఉండేవాడికి ఎలా ఉంటుంది? ఈ ప్రవాస విదేశీయులు ఎవరైతే నాట్ ఓన్లీ భారతీయులు, చాలా ప్రపంచ దేశాలు అందరూ ఉన్నారు కదా, మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చి మన మీదకి ఆధిపత్యం చెలాయించడం ఏంటంటే, ఎందుకంటే నిన్న మొన్న చూశాను న్యూస్లో, ఈవెన్ మనకి సిబిఐ ఎలా పవర్ఫుల్లో వాళ్ళకి FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దాని అధినేత కూడా ఒక ప్రవాస భారతీయుడు దానికి హెడ్గా వచ్చాడు. అది ఎలా ఉంటుంది? అని ఎక్కడి నుంచో వచ్చిన వాడు మనకి మొగుడై కూర్చున్నాడే అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో ఆ స్థానికత సెంటిమెంట్ని క్యాన్వాసింగ్లో బాగా క్యాప్చర్ చేశాడు. మేక్ ఇన్ అమెరికా అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ. సో దానికి ఆయన ఒక్కొక్కటిగా చర్యలు ఏం తీసుకున్నాడు. మొన్న ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళ వరకే అమెరికన్ సిటిజన్స్, తర్వాత పుట్టిన వాళ్ళు అయినా కానీ దానికి చెల్లదు అన్నట్టు. ఇదంతా ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ ఒక రాజ్యాంగంలో రాసుకొని కొన్ని రూల్స్ పెట్టుకున్న దాన్ని ఈయన ఇప్పుడు రూల్స్ బ్రేక్ చేసేలాగా చేస్తున్నాడు. అది కూడా ఎందుకు? లోకల్ సపోర్ట్ వల్లే. ఏ సపోర్ట్తో అయితే గెలిచాడో, క్యాన్వాసింగ్లో ఏ ప్రామిస్లు అయితే చేసి గెలిచాడో, మరి దాన్ని ఆయన నిజం చేసుకోవాలిగా. సో ఇంకోటి, ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారము ఏదైతే ఏవియేషన్స్ రూల్స్ ఉంటాయో, ఫ్లైట్లో ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో కానీ ఆవిడ డెలివరీ బిడ్డ పుట్టాడనుకో, 2 దేశాలకు చెందిన సిటిజన్షిప్ బిడ్డకు వస్తుందంట. అలాగే ఉన్నప్పుడు ఆ గడ్డ మీద పుడితే ఖచ్చితంగా ఆ గడ్డ సిటిజన్షిప్ రావాల్సిందేగా రూల్ ప్రకారం. సో దాన్ని ఇప్పుడు ఈయన కాలు రాస్తా అంటే ఎలా అవుద్ది? దానికి మళ్ళీ ఫెడరల్ కోర్టు మొట్టిక వేసింది. అది మీరు ఎలా చెప్తారు? అది కుదరదని. తర్వాత ప్రభుత్వంలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు, ఎక్కువ మంది ఉద్యోగులు సరిగ్గా ఇది అవ్వట్లేదు, మన స్థానికులకి ఇవ్వాలి, విదేశీయులకు కూడా దీంట్లో ఉంది, వాళ్ళని తగ్గించి ప్రభుత్వానికి మనం సపోర్ట్గా ఉండాలి. అలాంటప్పుడు కాంట్రాక్ట్ పోస్టులుగానో లేదంటే ప్రైవేట్ సెక్టార్ నుంచి పోస్టులను పెట్టుకుందామని ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కొంతమంది సజెస్ట్ చేశారంట ట్రంప్కి. ఎందుకంటే ట్రంప్ గారికి ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టడానికి కూడా ఎలాన్ మస్క్ సపోర్ట్ చేశారని కూడా వార్త కూడా ఉంది. నేపథ్యంలో ఎలాన్ మస్క్ సలహాలు సూచనలు ఆయన ఫాలో అవుతాడంట. సో ప్రభుత్వ ఉద్యోగులని సంఖ్య తగ్గించేద్దాం, ప్రతి శాఖకు కూడా ఒక 10 మందిని తీసేద్దామంటే, ఈ శాఖ ఏదైతే పర్సనల్ మేనేజ్మెంట్ ఉందో HR అనేది, ఆ పర్సనల్ మేనేజ్మెంట్ ప్రకారం ఏంటంటే సంస్థ రిక్రూట్ చేసిన దానికి వాళ్ళు బాగోగులు చూసుకోవడం వరకే కానీ పూర్తి స్థాయి రిక్రూట్మెంటు, పూర్తి స్థాయి డిస్మిస్ చేసే రైట్స్ వీళ్ళకి లేవు. ఆ శాఖకు లేనప్పుడు మీరు ప్రభుత్వం తరపున ప్రభుత్వ ఉద్యోగులను ఎలా తీసేస్తారు? ఎటువంటి రీజన్ లేకుండా, కేవలం ఎక్కువ మంది అయ్యే రీజన్ తప్ప మిగతా ఏ రీజన్ ఉంది? సో ఆ విషయంలో కూడా కోర్టు ముట్టుకాయలు పెట్టింది. ఇలాగ ప్రతిదీ కూడా వీసాల విషయంలో కానీ, ఇప్పుడు కొంతమంది అక్కడికి వెళ్ళారు, లేదంటే అక్కడ ఆ దేశ స్త్రీని ఇక్కడ నుంచి వెళ్ళిన వేరే దేశ స్త్రీలు వివాహం ఆడాడు, ఖచ్చితంగా ఆ దేశం స్త్రీ కాబట్టి ఖచ్చితంగా భర్తగా
స్పౌజ్గా, జీవిత భాగస్వామిగా వీళ్ళకి కూడా అది యాక్సెప్టెన్స్ ఉండాలి. అది ఇప్పుడు నేను కాదు, నేను ఒప్పుకోనంటే ఎలా అవుతుంది? కాదు కదా. సో ఇట్లాంటి విషయాల్లో ఫెడరల్ కోర్టు ఏదైతే ఉందో అది మొట్టిగా పెడుతుంది, మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మాదే ప్రభుత్వం అన్నట్టుగా. ఎందుకంటే అమెరికా వాడికి ఇప్పుడు పెద్ద అది ఒక మానసిక వ్యాధి జబ్బు అన్నది తెలియదు, కానీ ప్రపంచ దేశాల్లో నేనే పోటుగాడిని, నాదే గొప్ప, నేను ఏం చెప్తే అది జడవాలి అనే ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు అమెరికాకి. ఇప్పుడు కూడా పెద్దన్నని సోషల్ మీడియాలో పెద్దన్నగా చెప్తారు. ఎందుకంటే అందుకే పొరపాటున ఎవడైనా ఎదుగుతున్నాడంటే ఇంక చూసి తట్టుకోలేడు, వీడు మనకన్నా మించిపోతాడేమో అని ముందు వీడే వెళ్ళి పొల్ల పెడతాడు. దీని మీద ఒక పెద్ద సబ్జెక్ట్ కూడా ఉంది, దళారీ వ్యవస్థ అని ఒక పుస్తకం ఉంది, మీరు అందులో ఉంటుంది కరెక్ట్గా అమెరికా ఎట్లాంటి బ్రోకరేజం చేస్తుంది, ఎక్కడెక్కడ డెవలప్ అవుతుంటే వాళ్ళని ఎలాగ తుంచి వేస్తుంది అనే దాని మీద. సో అటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని సెటరేట్ చేసుకోవడానికి, ఇప్పుడు వాళ్ళకున్న పెద్ద భయం ఏంటంటే వాళ్ళతో పోటీగా ఉన్న ఇంగ్లాండ్, గ్రేట్ బ్రిటన్ ఇప్పుడు పరిస్థితి ఏంటి, వాళ్ళను వాళ్ళు పరిపాలించుకునే పరిస్థితి కూడా లేదు. ఒక ప్రవాస భారతీయుడు పరిపాలిస్తున్నాడు, అవునా కాదా? ప్రపంచానికి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకునే ఇంగ్లాండ్ కూడా ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించుకునే పరిస్థితి ఎవరో ఒకరు పరిపాలించాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితిగా ఏర్పడింది. పైగా మైనారిటీస్ కూడా బాగా పెరిగిపోయారంట ఇంగ్లాండ్లో, వాటిలో వాళ్ళ ఆధిపత్యం కూడా ఎక్కువైపోతుంది. సో ఇవన్నీ చూస్తే పక్కన అది అలా ఉంది. అమెరికా వాడు ఏంటంటే అన్ని సపరేట్గా, ఇప్పుడు బ్రిటిష్ వాడు పరిపాలించాడు కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మనకి రోడ్డు ఎడం వైపున వెళ్ళాలి వెహికల్స్ అన్నీ కూడా కదా. బ్రిటిష్ వాడు ఎక్కడెక్కడ పరిపాలించా అన్నిట్లో ఇదే రూల్ ఉంటుంది. బట్ అమెరికా వాడు ఏం చేశాడు, బ్రిటిష్ వాడు పరిపాలించడం మనం అలాగే ఎందుకు వెళ్ళాలి, మనం రోడ్డు రైట్ని వెళ్దామని చెప్పి వాడికి రైట్ సైడ్ ఉంటుంది చూడండి, వాడు రోడ్డు రైట్లో వెళ్తాడు, స్టీరింగ్ లెఫ్ట్లో ఉంటుంది వాడికి. అది ప్రతిదీ కూడా బ్రిటిష్ వాళ్ళ ఛాయలు మన మీద ఏమి ఉండకూడదు అనే దీని మీదే అమెరికా వాడు స్వతంత్రంగా డెవలప్ అయ్యాడు కాబట్టి పెద్దన్నగా అవతరించాడేమో, లేకపోతే పెద్దన్నగా అవతరించాడు అంటే నేను చెప్పి జస్ట్ ఎగ్జాంపుల్. అది ప్రతిదీ అలాగే తెచ్చుకో. బట్ మనం చూడండి ఈ రోజుకి కొన్ని కలెక్టర్ ఆఫీస్ నుంచి సామాన్యంగా తహసీల్దార్ అన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ రూల్స్ అన్ని వాళ్ళు పెట్టినగా మనం ఫాలో అవుతున్నాం. ఈ రోజుకి కూడా ఏది లేదు, ఏం లేదు, చిన్న చిత్తగా మార్పులు చేసుకున్నామే తప్ప ఆ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ మాత్రం వాళ్ళవే. బట్ వాడు అలా కాదు, మార్చి మరీ పరిపాలించుకుంటున్నాడు. మేబీ అందుకే పెద్దనగా తయారయ్యాడేమో. ఇంకోటి మా డబ్బు నోడుదే రాజ్యం, ఎక్కడ లేని రిసోర్సెస్ ఆడికే ఉన్నాయి, చాలా పెద్ద దేశం. ఇప్పుడు విస్తీర్ణంలో చాలా పెద్ద దేశం ఆడిది, నాకన్నా మనది 5వ 7వ కదా మన దేశం, అవునా కదా? మొత్తం విస్తీర్ణంలో మనకన్నా చైనా పెద్దది, మనకన్నా కెనడా పెద్దది, మనకన్నా అమెరికా పెద్దది కదా. సో అంత పెద్ద దేశము, రిసోర్సెస్ ఎక్కువ, పాపులేషన్ తక్కువ. తిప్పు కొడితే 33 కోట్లు 35 కోట్లు ఉంది. ఇప్పుడు ఈవెన్ ఆయిల్ కూడా అరబ్ కంట్రీస్ నుంచి వాడు దిగుమతి చేసుకుంటున్నాడు ఇప్పటికీ. బట్ ఆడి దేశంలో ఎక్కడెక్కడ ఆయిల్ పాయింట్లు ఉన్నాయో అవన్నీ పాయింట్ చేసి పెట్టుకుంటున్నాడు. ఎప్పుడైతే వాళ్ళకి ఇంకిపోతాయో ఎండిపోతాయో అప్పుడు వీడు స్టార్ట్ చేస్తాడంట. ఆడి బ్రెయిన్ చూడండి ఎలా ఆలోచిస్తున్నాడు. మనం దగ్గర దొరికితే మనమే ముందు విదేశీ వాడితో కొలాబరేషన్ అయిపోయి సగం అమ్మేసి ఈలోకి తినేస్తాం మనం. సో కాబట్టి ఆ స్థానికత మీద వచ్చాడు కాబట్టి ఆ స్థానికత కోసం పోకడాడే వాళ్ళు చాలామంది ఆయన సపోర్ట్ చేస్తారు. బట్ కోర్టులు జెన్యున్గా చెప్పాలి కాబట్టి ముట్టికాయలు పెడుతున్నాయి. బట్ కొన్ని అక్కడ పుట్టిన వాడికి అక్కడే సిటిజన్షిప్ ఇవ్వాలి కదా. లేదు తల్లి తండ్రి సిటిజన్ కాదు అనడానికి లేదు, ఇప్పుడు వాళ్ళిద్దరికే వద్దు, అక్కడ పుట్టిన వాడికి మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సిందేగా. సో అది చూద్దాం, ఇంకా ఆయన ఎన్ని రెవల్యూషన్ తీసుకొస్తాడో దాన్ని కోర్టు ఏ విధంగా ముట్టిగా పెడుతుందో మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.